పల్చా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతమంది కలిసినా ఇక్కడ మాకు మళ్ళీ కొత్త వాళ్ళకు బీఆర్ఎస్లో ఛాన్స్ వస్తుంది. వాళ్ళకి మేము ఏ ఓట్లేపి వేసి గెలిపించుకునే అవకాశం ఉంటుంది. అది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లో కూడా రాబోతుంది స్థానిక ఎలక్షన్స్. మెయిన్ మేము ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన తర్వాత పోయేది మేము స్థానిక సంస్థలకే. అందరం గ్రామాలకు పోవాల్సి ఉన్నది. అక్కడ మేము చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాన్నాళ్ళకనే మానాడే విన్నపడుతుంది. అదొకసారి ఆలోచించుకోవాలి. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన గెలిచి ఇప్పుడు ఆయన వచ్చిన ఎంబడే ఎంత మంచిగా నిరుద్యోగులు ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నిరుద్యోగులు చెప్పుకుంటున్నారు. మేము వేసిన ఓటు ఏది కూడా మేము వృధా కాలేదు, మేము వేసిన ప్రతి ఓటు సక్సెస్ అయింది, మేము అనుకున్న ప్రతిదీ మేనిఫెస్టోలు ఉన్నాయి రిలీజ్ చేసిండు, ఎగ్జామ్కి సమయపాలన ఇచ్చిండు అని ఆయన గొప్పోడు అనే న్యూస్ వేటూళ్ళలో పేపర్లలో వస్తుంది. మరి మనం గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఏ ఒక్క నిరుద్యోగ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేతులు దండం పెట్టి అన్నా రేవంత్ అన్న నువ్వు గెలిచినందుకు మాకు న్యాయం జరిగిందన్న, మేము నిజంగా మా ఓటు సార్థకమైంది అన్న ఏ ఒక్క నిరుద్యోగ బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడా? ఆ పరిస్థితి ఇంకా రాలేదు మన తెలంగాణలో. ఇంకోటి ఇందాక ఎవరైతే దయాకర్ అనేటను కూడా ప్రెస్ మీట్ పెట్టేసి స్టూడెంట్స్కి న్యాయం జరిగితే స్టూడెంట్స్ న్యాయం కనుక వాళ్ళే సన్మానం చేస్తారు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇది మరి నిజంగా అట్లాంటి పరిస్థితి అయ్యే ఛాన్స్ ఉందా అన్న? ఒకటే తెలుసుకోవాలి ప్రభుత్వం, స్టూడెంట్స్కి న్యాయం జరుగుతా అంటే ఇంతమంది పోలీసులు ఇక్కడికి ఎందుకు వస్తారన్న? స్టూడెంట్స్కి న్యాయం జరిగితే వాళ్ళ విలేజ్ల కన్నా వెళ్ళిపోతారు, స్టడీ చైర్లన్నా కూర్చొనన్నా చదువుకుంటారు. ఇట్లా రోడ్ల మీదకి రారు, ఇంతమంది పోలీసులు రారు అంటే మా నుండి మీకు ఏమన్నా మళ్ళీ మీకు లేని పని మీకు చేస్తామనే కదా? ఎందుకు చెప్పండి? మేము ఉద్యమాల గడ్డ, ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ మేము ధర్నా చేసుకోవడానికి ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి మేము గ్రౌండ్లో మమ్మల్ని బంధిస్తే కూడా మేము పాదయాత్ర నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఈడ ఎవరు మాకు థ్రెట్ ఏం లేకుండా పోలీసులు ఉండి మాకు రక్షణ ఉంటుందనే మేము ఈడ వరకు వచ్చి చేసుకున్నాం. రాత్రి ఇక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేసి పొద్దుగాలైనా సరే ఇక్కడ ఉండి మేము గత వారం రోజుల నుండి మేము ఇక్కడ చేసుకుందామని మేము వస్తే ఇక్కడికి వస్తేనే థ్రెట్ మాకు ఏర్పడుతుంది.